హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషను, సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషను, వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, నథింగ్ బట్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ వలన ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందో ఈ మూడు టాపిక్స్ని ఇక్కడ కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. What is meant by the electric field? Field is nothing but what is meant by the field? Field is nothing but a region of space. ఏదైనా మనం కొద్దిగా స్పేస్ తీసుకున్నాం అనుకోండి, ఈ రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఇది మొత్తం కూడా ఒక ఫీల్డ్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ది చార్జ్ అప్ టు విచ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ attraction or repulsion can be experienced by the charge is known as electric field. సరే, ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ ప్లస్ క్యూ అనే ఛార్జ్ తీసుకున్నా నేను. ఈ ప్లస్ క్యూ అనేటువంటి ఛార్జ్కి దగ్గరగా ఇంకొక ఛార్జ్ తీసుకున్నా, క్యూ నాట్ అనే ఛార్జ్. ఈ రెండింటి మధ్యలో దూరం ఫస్ట్ ఆర్ ఉంది, ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది. ఇట్ మే బి 20 న్యూటన్ ఆర్ 40 న్యూటన్ 60 న్యూటన్ ఎంతో కొంత ఉంటుంది వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యూ నాట్ని దూరంగా తీసుకుపోతున్నాను. ఇక్కడ తీసుకొచ్చి ఈసారి 2r చేసే డిస్టెన్స్, ఫోర్సు పెరిగిద్దా తగ్గిద్దా? తగ్గుతుంది, ఎందుకని డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి. ఇలా ఈ క్యూ నాట్ అనేటువంటి ఛార్జ్ని దూరంగా తీసుకుపోతూ ఉన్నాను. ఆటోమేటిక్ ఏం జరిగింది? ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఫోర్సు తగ్గిపోతుంటుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది కంపల్సరీగా జీరో అవుతుంది కదా, అంటే నెగ్లిజిబుల్ ఫోర్స్కి వచ్చేస్తాం కదా. ఆ పాయింట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పాయింట్ ఏ అనే పాయింట్ వరకు ఫోర్స్ ఉంది. ఇదిగోండి, ఏ కంటే ముందు మనం ఛార్జ్ పెట్టినప్పుడు దాని మీద ఎంతో కొంత ఫోర్సు అప్లికేబుల్ అవుతుంది. ఏ తర్వాత ఛార్జ్ పెట్టామనుకోండి, ఫోర్స్ అనేది అప్లికేబుల్ అవ్వట్లేదు. అంటే ఏ వరకే ఏమున్నట్టు, ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేస్తున్నట్టు. అంటే ఇంతవరకు మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఈ ఫీల్డ్ లోపల ఇంకో ఛార్జ్ని తీసుకొచ్చి పెడితే ఆ రెండింటి మధ్యలో రిపల్షన్ కానీ అట్రాక్షన్ కానీ వస్తుంది. ఈ ఫీల్డ్ బయట పెట్టామనుకోండి, రిపల్షన్ కానీ అట్రాక్షన్ వచ్చిద్దా? ఉండదు. అందుకని దీన్ని ఏమని రాస్తామంటే మన డెఫినేషను, ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ది చార్జ్ అప్ టు విచ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది అదర్ చార్జ్. వేరే ఏ ఛార్జ్ వల్లైనా, అది వేరే ఏ ఛార్జ్ అయినా సరే, అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఎంతవరకు అప్లికేబుల్ అవ్వగలుగుతుంది, అంటే ఎంతవరకు దాని యొక్క అట్రాక్షన్ రిపల్షన్ పనిచేస్తుందో దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఇవి ఇంతవరకు. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే మీరు చిన్నప్పుడు మ్యాగ్నెట్తో ఆడుకొని ఉంటారు. ఒక మ్యాగ్నెట్ని ఐరన్ నీడిల్ తీసుకోండి, మ్యాగ్నెట్ దగ్గరగా ఐరన్ నీడిల్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఉంది మ్యాగ్నెట్, నీడిల్ ఇక్కడ పెట్టాం, ఫాస్ట్గా వెళ్ళెత్తుకుంటుంది. ఇక్కడ పెట్టాం, ఇంకొంచెం స్లో అవుతుంది. ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాం, ఇంకొంచెం స్లో అవుతుంది. ఇలా కొంచెం దూరం తీసుకెళ్తూ ఉన్నాం అనుకోండి, ఏమైంది? ఎక్కడో చోట దాని మీద ఫోర్స్ జీరో అయిపోయింది కదా, అంటే అట్రాక్ట్ అవ్వదు. ఇంకా ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అట్రాక్ట్ అవుతుంది, దీని తర్వాత అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే ఇంతవరకు ఏమన్నట్టు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఛార్జ్ చుట్టూ ఎంతవరకు అయితే దాని యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ పనిచేస్తుందో దాన్ని ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అండి, ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ది చార్జ్ అప్ టు విచ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది చార్జ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నా, ఇక్కడ క్యూ అనే పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఆర్ అనే పాయింట్ తీసుకున్నా. ఈ 3 పాయింట్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకేలా ఉంటుందా? అంటే ఈ 3 పాయింట్స్ దగ్గర ఫోర్స్ ఒకేలా ఉంటుంది? చెప్పండి. ఫోర్స్ ఉంటుంది కదా. ఎందుకని? పి ఒక దూరంలో ఉంది, క్యూ ఒక దూరంలో ఉంది, ఆర్ ఒక దూరంలో ఉంది. 3 డిస్టెన్స్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు ఫోర్స్ ఈక్వల్. 3 డిస్టెన్స్ నాట్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఫోర్స్ కూడా ఏమైంది? నాట్ ఈక్వల్. ఫోర్స్ తగ్గింది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ అనేది కూడా తగ్గుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర ఎంత ఫోర్స్ ఉంది, అంటే ఎంతవరకు దాని మీద ఫోర్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనేది తెలియటం కోసం మనం ఏం వాడతాం? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వాడతాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్.
ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం. లేకపోతే కొన్ని చోట్ల దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని కూడా రాస్తారు. ఎలా రాసినా ఒకటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నా ఒకటే. మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్ అనుకోండి, ప్లస్ క్యూ వలన వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్ అనుకుందాం. జస్ట్ ఇది ఎగ్జాక్ట్ కాదు. పి అనే పాయింట్ తీసుకున్నాం. ఈ పి అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? లేదా క్యూ అనే పాయింట్ తీసుకున్నాం. క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? ఆర్ అనే పాయింట్ తీసుకున్నాం. ఆర్ అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? అది మనం కనుక్కోవాల్సింది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్. మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలో ఆ పాయింట్ దగ్గర ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకున్నట్లయితే ఆ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది, ఎంత ఫోర్స్ అయితే ఉంటుందో దాన్ని ఏమంటాం? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఇంతవరకు నేను ఛార్జ్ అని చెప్పే కానీ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పలేదు. ఇప్పుడే టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్తున్నాను. టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎందుకు తీసుకుంటాము? సార్ మామూలుగా ఛార్జ్ అనుకోవచ్చు కదా, టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఎందుకు అంటున్నారు, దానికి దీనికి తేడా ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఛార్జ్ అనేది రియల్ ప్రాక్టికల్ కేసు, టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేది థియరిటికల్ కేసు. థియరిటికల్ కేసు అంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు, మనం ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకుంటాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ Q1 అనే ఛార్జ్ తీసుకున్నాను, Q0 అనే ఛార్జ్ తీసుకున్నాను. Q1కి కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందిగా, Q0కి కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ రెండు దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, ఫస్ట్ దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన రెండోది ఎఫెక్ట్ అయింది, రెండో దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఫస్ట్ది ఎఫెక్ట్ అయింది. అంటే మనం కనుక్కునేటప్పుడు వాల్యూ ఎగ్జాక్ట్గా రాదు. మనం ఇక్కడ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అన్నాం అనుకోండి, అంటే టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్కి చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ ఉండదు. జస్ట్ మనం అది థియరిటికల్ కాన్సెప్ట్, ఐడియల్ కోసం తీసుకున్నట్టే. అక్కడ పాయింట్ అనేది మనం ఎంత ఫోర్స్ ఉంటుంది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కనుక్కోవడానికి మాత్రమే టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. టెస్ట్ పాజిటివ్ ఛార్జ్కి ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. ఒకవేళ దానికి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లయితే ఈ ప్లస్ క్యూ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకని దానికి రిపల్షన్ చేసే క్యాపబిలిటీ ఉంది, దీనికి రిపల్షన్ చేసే క్యాపబిలిటీ ఉంది. అప్పుడు రెండు ఏమైతే రిపల్ అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది, చేంజ్ వచ్చింది. ఇంకా మీకు అర్థం కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ రెండు మ్యాగ్నెట్స్ తీసుకోండి, నార్త్ సౌత్ ఇలా తీసుకున్నాం. ఈ మధ్యలో ఒక నీడిల్ పెట్టా. కేవలం ఒక మ్యాగ్నెట్ ఉన్నప్పుడు దీని మీద ఒక రకంగా ఉంటుంది ఫోర్స్, రెండు మ్యాగ్నెట్లు ఉన్నప్పుడు దీని మీద ఫోర్స్ ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఛార్జెస్ అనుకోండి, దీనికి ఒక ఫీల్డ్ ఉంటుంది, దీనికి ఒక ఫీల్డ్ ఉంటుంది. అలాగనే రెండు ఛార్జెస్కి రెండు ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఈ రెండు ఫీల్డ్స్ వలన ఇదేమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది మధ్యలో రీజన్ అనేది. కొంతవరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ నార్త్ ఉంది. నేనేం చేస్తున్నానంటే నార్త్ కదా, ఈ నీడిల్ ఉంది, ఈ నీడిల్ని రెండు అట్రాక్ట్ చేస్తాయిగా. అప్పుడు మధ్యలో ఎక్కడో చోట పెట్టామనుకోండి, అది కదలదు, లెఫ్ట్ సైడ్ పోదు రైట్ సైడ్ పోదు. ఎందుకని ఫస్ట్ మ్యాగ్నెట్ ఏమో లెఫ్ట్ సైడ్ లాగింది, రెండో మ్యాగ్నెట్ ఏమో రైట్ సైడ్ లాగింది. అప్పుడు దాని మీద నెట్ ఫోర్స్ ఎంత అయింది, 0 అయింది. అంటే రెండు ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, అది ప్రాబ్లం. అంటే అక్కడ ఆ రీజియన్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఉండకుండా ఉండటం కోసం ఏం చేస్తాం మనం, టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకుంటాం. టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఏంటి, టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ టేకింగ్ ఓన్లీ ఫర్ ది అబ్జర్వేషన్స్, నాట్ ఇన్ ఏ ప్రాక్టికల్ సిచ్యువేషన్. ప్రాక్టికల్ సిచ్యువేషన్లో అది పనికిరాదు, కేవలం మనం అబ్జర్వేషన్ కోసం మాత్రమే వాడతాం. ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్కి కేవలం మ్యాగ్నిట్యూడ్, అంటే ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ రాశాను యూనిట్ టెస్ట్ పాజిటివ్ అన్నాం, రాయాలి. ఇది యూనిట్ అంటే ఎంతమ్మా, 1 యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్, అంటే దానికి ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉండదు. ఓకే, ఇది ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర ఎలా ఉంటుందో కనుక్కుందాం. డెఫినేషన్ ఏం చెప్పాను, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా మనం ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఆ పాయింట్ దగ్గర మనం టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేస్తే ఆ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అయితే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, E బార్ ఈజ్ ఈక్వల్ టు F బార్ బై Q0. Q అంటే Q0 అంటే ఛార్జ్ అని అర్థం. ఈ బార్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, F బార్ అనేది ఫోర్స్, Q0 అనేది ఛార్జ్.
ఏ ఛార్జ్ మీద అయితే ఫోర్స్ పనిచేస్తుందో ఆ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది. అంటే Q0 అనేటువంటి ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అయితే ఉందో దాన్ని ఏమంటాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఓకే, సరే ఇప్పుడు ఈ బార్ అని రాసా. ఈ బార్ అని ఎందుకు రాసాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ కాబట్టి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఎందుకైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ E = F/Q0 అని రాయొచ్చు కదా, రాయొచ్చు కరెక్టే. ఇక్కడ F అనేది ఏంటిది వెక్టార్, Q0 అనేది ఏంటిది స్కేలార్. వెక్టార్ బై స్కేలార్ ఏమొచ్చింది, వెక్టార్ వస్తుంది. అంటే LHS వెక్టార్ కాబట్టి RHS కూడా వెక్టార్ అవ్వాలి. అంటే రెండు, ఇది ఎటు RHSలో ఉంది, RHS వెక్టార్ అయింది, LHS కూడా వెక్టార్ అవ్వాలి. దేని ప్రకారం, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లెసన్లో వస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అని ఉంటుంది. LHS = RHS అవ్వాలి. ఇక్కడ RHS వెక్టార్ కాబట్టి LHS కూడా ఏమవుతుంది, వెక్టార్ అవుతుంది. E బార్ = F బార్. E అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ అంటున్నాం. వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది కదా, ఎటుంటుంది డైరెక్షన్. ఇక్కడ గమనించండి, E బార్ = F బార్/Q0 అని రాస్తాం. F బార్ అంటే వెక్టారే కదా, అంటే ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. బోత్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ది సేమ్ డైరెక్షన్. రెండు కూడా ఒకే డైరెక్షన్ ఉంటాయి. మరి యూనిట్స్ రాయాలిగా. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్స్. ఛార్జ్కి యూనిట్స్ ఏంటి, కూలూమ్స్. కాబట్టి ఏమైంది, N/కూలూమ్ అవుతుంది. ఇదే విధంగా ఏం కనుక్కోవాలి, డైమెన్షనల్ ఫార్ములా కూడా కనుక్కుందాం. న్యూటన్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, మీకు ఫస్ట్ ఇయర్లో వస్తుంది, mL(T⁻²) బై కూలూమ్. కూలూమ్ అంటే ఆంపియర్ ఇంటూ టైం. ఇది మీకు తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్లో వచ్చింది, అప్పుడు క్లియర్గా చెప్తాను, అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆంపియర్ ఇంటూ టైం. ఇప్పుడు ఇది డినామినేటర్లో ఉంది కదా, డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమినేటర్లో తీసుకెళ్ళామనుకోండి ఏమవుతుంది, ఇక్కడ m పవర్ ఇక్కడ ఏం లేదు డినామినేటర్లో, ఇక్కడ L⁻1 ఉంది. డినామినేటర్లో L ఏమైనా ఉందా, లేదు, కాబట్టి ఇదే మారదు, కాబట్టి L. నెక్స్ట్ ఆంపియర్ కింద ఉంది డినామినేటర్లో, పైకి వస్తే ఆంపియర్⁻⁻1. ఇక్కడ T ఉంది, T పవర్ ఎంత ఉంది 1, పైకి వస్తే -1, T⁻², T⁻1 అకార్డింగ్ టు A⁻m × A⁻n, A⁻m+n. దాని ప్రకారం T⁻², T⁻1 యాడ్ చేస్తే T⁻3. ఇది డైమెన్షన్ ఫార్ములా, దానికి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంతవరకు డెఫినేషన్ దాని యొక్క ఫార్ములా. అయితే ఇప్పుడు పాయింట్ ఛార్జ్ వలన ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందో కనుక్కుందాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. అమ్మ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర ఒక యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేసినట్లయితే దాని మీద ఎంత ఫోర్స్ అయితే పనిచేస్తుందో దాన్ని మనం ఏమంటాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. E బార్ = F బార్/Q0. యూనిట్స్ ఏంటి, N/కూలూమ్. డైమెన్షన్ ఫార్ములా ఏంటి, mL(A⁻⁻1) T⁻3. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఇప్పుడు చూడండమ్మా, ఏం చేయాలి, పాయింట్ ఛార్జ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఏ అనే పాయింట్ దగ్గర Q అనే పాయింట్ ఛార్జ్ ఉందనుకుందాం. ఈ Q అనే పాయింట్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎంతో కొంతవరకు ఉంటుంది. విత్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల మనం ఒక పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ని ఏమనుకుందాం, P అనే పాయింట్ అనుకుందాం. ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర నాకేం కావాలి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఏం చెప్పాం, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అన్నాం. అంటే యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అక్కడ ప్లేస్ చేస్తే దాని మీద ఎంతైతే ఫోర్స్ పనిచేస్తుందో దాన్ని మనం ఏమన్నాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ P అనే పాయింట్ దగ్గర ఏం చేయాలి, ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేయాలి. అంటే Q0 అనేటువంటి ఛార్జ్ని ప్లేస్ చేస్తా. ఇది +Q0 టెస్ట్ పాజిటివ్ ఛార్జ్, యూనిట్ అంటే 1 మ్యాగ్నిట్యూడ్, దానికి యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ ఎంతో కనుక్కుంటే సరిపోద్ది. మనకి ఫోర్స్ కనుక్కోవాలి. ఫోర్స్ కనుక్కోవాలి అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, కూలూమ్స్ లా. ఎందుకని ఇది పాయింట్ ఛార్జేగా. కూలూమ్స్ లా ప్రకారం ఫోర్స్కి ఫార్ములా ఏంటి, ఫ్రమ్ కూలూమ్స్ లా
F is equal to 1/4πε0 ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. అమ్మ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాశాను నేను, డైరెక్షన్ తర్వాత రాద్దాం. ఇప్పుడు F is equal to 1/4πε0 ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అన్నాం. ఇక్కడ Q1 ప్లేస్లో ఎంత ఉంది? మనం తీసుకున్న దాంట్లో Q ఉంది. Q2 ప్లేస్లో ఎంత ఉంది? Q0 ఉంది. ప్లస్ Q0 అంటే Q0 అయినా ఒకటి. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని ఏమనుకుందాం? స్మాల్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది? F is equal to 1/4πε0 ఇంటూ Q0 బై ఆర్ స్క్వేర్. Q0 బై ఆర్ స్క్వేర్. మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా అని రాసాం. E బార్ ఇస్ ఈక్వల్ టు F బార్ బై Q0. అది ఎప్పుడు వెక్టార్ ఫామ్ అయితే, కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అనుకోండి. ఏం రాయొచ్చు? E ఈజ్ ఈక్వల్ టు F బై Q0. ఇక్కడ ఆల్రెడీ F వచ్చింది కదా, ఈ F వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది కదా. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q0 బై ఆర్ స్క్వేర్ బై Q0. ఇక్కడ డినామినేటర్లో Q0, న్యూమినేటర్లో Q0 క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతుంది? E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q బై ఆర్ స్క్వేర్. ఏంటిది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. మనం డైరెక్షన్ కూడా కనుక్కోవాలి కదా. డైరెక్షన్ ఎటువైపు ఉంటుందని చెప్పాను ఇందాక ఇక్కడ రాసిన చూడండి. E బార్ ఈజ్ ఈక్వల్ F బార్ బై Q0. F అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉందో E అనేది కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. F ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఇక్కడ రెండు ఛార్జెస్ ఉన్నాయి, Q0. Q అనేది పాజిటివ్ ఛార్జ్, Q0 కూడా పాజిటివ్ ఛార్జ్. రెండు పాజిటివ్ ఛార్జెస్ అంటే లైక్ ఛార్జెస్ ఉన్నాయి. లైక్ ఛార్జెస్ ఉంటే ఏం చేసుకుంటాయి? అవి రిపల్ చేసుకుంటాయి. రిపల్షన్ అంటే ఏం చేస్తుంది? ఇట్ విల్ పుషెస్ అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు ఈ Q అనే ఛార్జ్ ఏం చేసింది? Q0ని దూరంగా నెట్టేసింది. అంటే F బార్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. మనకి ఈ డైరెక్షన్లో F బార్ ఉంటుంది. F బార్ ఎటైతే ఉందో ఈ బార్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. F బార్ యొక్క డైరెక్షన్ ఏమన్నా వస్తాం? ఆర్ కదా, అంటే ఆర్ క్యాప్తో ఇండికేట్ చేస్తాం. అప్పుడు ఈ బార్ ఇస్ ఈక్వల్ ఏమైంది? 1/4πε0 ఇంటూ Q బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా అయింది. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఫోర్స్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎక్కడ తేడా వచ్చింది? అక్కడ రెండు ఛార్జెస్ ఉంటాయి, Q1 Q2 అని. ఇక్కడ మాత్రం ఒకటే ఛార్జ్ ఉంటుంది, Q1. ఓకే, ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి. ఫస్ట్ మీరు కంపల్సరీగా క్వశ్చన్ రాసేటప్పుడు ఏం చేయాలి? డెఫినేషన్ ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, దాని ఫార్ములా. తర్వాత హెడ్డింగ్ పెట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అని ప్లేస్ చేసి డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ గీసి దాని కింద స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. వెక్టార్ ఫామ్ వరకు రాయాల్సి ఉంటుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే. అర్థమైంది? నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ తర్వాత గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. ఒక ఛార్జ్ వలన P అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ 10 ఉన్నాయి ఛార్జెస్. P అనే పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది? 20 ఉన్నాయి ఛార్జెస్. P అనే పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది? అది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? ఆల్రెడీ నిన్న క్లాస్లో నేను చెప్పాను. ఏమని చెప్పాం? సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ చెప్పాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ గివెన్ చార్జ్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు ది వెక్టార్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది గివెన్ చార్జ్ బై ది ఇండివిజువల్ చార్జెస్. మనం తీసుకున్నటువంటి ఛార్జ్ మీద మిగిలిన అన్ని ఛార్జెస్ కూడా ఫోర్స్ అనేవి అప్లై చేస్తుంటాయి. ఒక్కొక్క ఛార్జ్ వల్ల ఎంతైతే ఫోర్స్ వచ్చిందో ఆ ఫోర్సెస్ మొత్తాన్ని వెక్టారికల్గా యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది? రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగనే. సరే, ఎలాగో చూద్దాం. వస్తున్నాను.